హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ స్టెప్స్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ సెషన్లో మనం వీఆర్ గోయింగ్ టు సీ వై షుడ్ వీ యూజ్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. అసలు మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని ఎందుకు యూజ్ చేయాలి అనేది ఒకసారి చూద్దామండి. సో స్ప్రింగ్ ఇన్ సింగిల్ వర్డ్ అంటే మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్స్ అ వెరీ పాపులర్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ ఎంటర్ప్రైజ్ జావా వెబ్ అప్లికేషన్. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని మనం బయట మార్కెట్లో ఎందుకోసం యూజ్ చేసుకుంటామంటే ఫర్ బిల్డింగ్ ఎంటర్ప్రైజ్ జావా వెబ్ అప్లికేషన్స్, లేకపోతే మీకు సింపుల్గా చెప్పాలంటే ఎంటర్ప్రైజ్ జావా అప్లికేషన్స్ అనొచ్చు, లేకపోతే వెబ్ అప్లికేషన్స్ మనం బిల్డ్ చేయడానికి ఈ యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో స్ప్రింగ్ వచ్చినప్పుడు సింపుల్గా ఇనీషియల్గా ఇట్స్ ఎ సింప్లర్ అండ్ లైటర్ వర్షన్ ఫర్ ద J2EE. అంటే అడ్వాన్స్డ్ జావా ఏదైతే ఉందో J2EE ఏదైతే ఉందో దానికి స్ప్రింగ్ అనేది ఒక సింప్లర్ అండ్ ఈజీ వర్షన్ కింద దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇట్స్ ప్రొవైడ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ హెల్పర్ క్లాసెస్ అండి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క హెల్పర్ క్లాసెస్ వల్ల మనకి ఏమైందంటే డెవలప్మెంట్ అనేది ఇట్స్ మేక్ ఈజీ, చాలా ఈజీ అయిపోయింది అనమాట. సో స్ప్రింగ్లో మనకి లాట్ ఆఫ్ హెల్పర్ క్లాసెస్ ఉన్నాయండి. వాటి వల్ల మనకి స్ప్రింగ్తో మన యొక్క ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ, అంటే మన యొక్క వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోయింది. అందుకోసమే మనం మన యొక్క వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ మొత్తం, ఐటీ ఇండస్ట్రీ మొత్తం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ వెనకాల పడడం జరిగింది. సో ఎప్పుడైతే ఐటీ ఇండస్ట్రీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని యూజ్ చేసి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తుందో ఆబ్వియస్గా దానికి ఏమవుతుందండి, రేటింగ్ అనేది పెరుగుతుంది, అంటే డిమాండ్ అనేది పెరుగుతుంది. సో అందుకోసం మనకి ఇప్పుడు మనం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మీకు వెంటనే ఒక డౌట్ వస్తుంది, సార్ ఓకే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి ఇంత డిమాండ్ వచ్చింది అంటున్నారు, బట్ వాట్ అబౌట్ ద అడ్వాన్స్డ్ జావా? అంటే మీకు ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే చాలామంది స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ జావా నేర్చుకుని ఉంటారు, కొంతమంది నేర్చుకుందాం అనుకుంటూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్కి ఓకే వాట్ అబౌట్ మరి అడ్వాన్స్డ్ జావా ఏమైంది అనుకుంటారు. సో ఒక్కసారి మనం ఇక్కడ అడ్వాన్స్ జావా గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఫస్ట్ మనకి ఈ యొక్క అడ్వాన్స్డ్ జావా ప్రజెంటేషన్ ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ దగ్గరికి వస్తే ఇట్ షుడ్ బి అ 4 layers. ఓకే, ఫస్ట్ది వచ్చేసి మనకి క్లయింట్ సైడ్ ప్రజెంటేషన్ అండి, అండ్ దాని తర్వాత సర్వర్ సైడ్ ప్రజెంటేషన్. సో సర్వర్ సైడ్ ప్రజెంటేషన్ అంటే జస్ట్ లైక్ JSP కానీ సర్వ్లెట్స్ కానీ XMLs కానీ సో వెబ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ యూజ్ చేసి మనం సర్వర్ సైడ్ ప్రజెంటేషన్ చేసేవాళ్ళం. అండ్ దాని తర్వాత సర్వర్ సైడ్ బిజినెస్ లాజిక్, అంటే మన యొక్క ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ కానీ వెబ్ సర్వీసెస్ కానీ ఇవన్నీ యూజ్ చేసి మనం ఆ యొక్క ఫంక్షనాలిటీ రన్ కావడానికి మెయిన్ కోర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం అచీవ్ చేయడానికి ఈ యొక్క బిజినెస్ లాజిక్స్ మీద ఫోకస్ చేసేవాళ్ళం. అండ్ దాని తర్వాత డేటాబేస్, అంటే మన యొక్క డేటాని యాక్సెస్ చేసుకోవడానికి లేకపోతే డేటాని స్టోర్ చేసుకోవడానికి మనం ఈ యొక్క డేటాబేస్ని మనకి అప్లికేషన్లో ఈ యొక్క డేటా అంటే నథింగ్ బట్ ఆఫ్ DAO లేయర్ అంటారు. సో దీన్ని మనం ప్లేస్ చేసుకునేవాళ్ళం. సో మనకి ఇదంతా చూసినప్పుడు మనకి అట్ ద టైం ఇట్స్ అ పేపర్ మీద ఉన్నప్పుడు లేకపోతే ఒక బ్లూ ప్రింట్గా ఉన్నప్పుడు ఇదంతా కూడా పేపర్ మీద చాలా బాగుంటుంది. బట్ వెన్ టు కమ్ టు ది ఇంప్లిమెంటేషన్ పార్ట్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ డిఫికల్ట్ స్టోరీ. ఓకే, సో మనకి ఈ యొక్క J2EE అనేది లేకపోతే అడ్వాన్స్డ్ జావా ద్వారా మనం వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం కింద మారింది. సో ఎందుకు అది కష్టం కింద మారింది అన్నది నేను జస్ట్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లో మాట్లాడతాను. సో జస్ట్ కంటిన్యూ ద సెషన్. సో లెట్స్ సీ ద డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ ద జావా అంటే మనకి జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ అన్న ఓకే, లేకపోతే అడ్వాన్స్డ్ జావా అన్న ఓకే, లేకపోతే J2EE అన్న ఓకే అండి. సో వీ హ్యావ్ 3 names, కన్ఫ్యూజ్ కావద్దు. సో జావా అన్న లేకపోతే అడ్వాన్స్డ్ జావా అన్న లేకపోతే J2EE అన్న ఒకటేనండి. సో దీని యొక్క డిఫరెంట్ వర్షన్స్ అనేవి డిఫరెంట్ ఇయర్స్లో రిలీజ్ చేయడం జరిగిందండి.
సో 1999 నుంచి 2001లో ఒక వర్షన్, 2003లో ఒక వర్షన్, 2006లో ఒక వర్షన్, అండ్ 2009లో ఒక వర్షన్, అండ్ 2013లో ఒక వర్షన్. సో ఇలా డిఫరెంట్ వర్షన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఎవ్రీ వర్షన్ హ్యాస్ టు బి అన్ అప్డేట్, అంటే ఎన్హాన్స్మెంట్ అనేవి, అప్డేట్స్ అనేవి జరగడం జరిగింది. సో ఈ కోర్స్ మన యొక్క మెయిన్ ఫోకస్ కాదు కాబట్టి సో ఈ యొక్క వర్షన్స్ అన్నీ కూడా నేను జస్ట్ మీకు ఒక ఐడియా కోసం ఇక్కడ చూపించడం జరిగింది. సో వాటిలోకి మనం ఇన్డెప్త్గా వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. ఓకే, అండ్ ఈ వర్షన్స్ అన్నిటిలో కూడా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈజేబీ. సో ఇప్పుడు నేను చెప్తాను కదా, సో J2EE అంటే అడ్వాన్స్డ్ జావాలో ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా కాంప్లెక్సిటీగా మారడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈజేబీ. ఈజేబీ అంటే మీనింగ్ ఏంటంటే ఎంటర్ప్రైజ్ జావా బీ అనమాట. సో ఈ యొక్క ఎంటర్ప్రైజ్ జావా బీన్ అని యూజ్ చేయడం వల్ల ఈ యొక్క వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ కాంప్లెక్స్ కింద మారిపోవడం జరిగింది. అండ్ మల్టిపుల్ డిప్లాయ్మెంట్ డిస్క్రిప్టర్స్ కానీ, మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ కానీ, అండ్ ఇంత కష్టపడి ఒక వెబ్ అప్లికేషన్ ఇందులో రెడీ చేస్తే పెర్ఫార్మెన్స్ అనేది చాలా చాలా పూర్, అండ్ దాని యొక్క లేటెన్సీ కానీ, లేకపోతే వెబ్సైట్ అత్తమాను డౌన్ అయిపోవడం కానీ, లేకపోతే ఆబ్జెక్ట్స్ అత్తమాను క్రాష్ అయిపోవడం, లేకపోతే వెబ్సైట్ పెర్ఫార్మెన్స్ చాలా చాలా స్లో అయిపోవడం. ఎంత స్లో అయిపోతుందంటే మీరు రాసిన కొన్ని ఫంక్షనాలిటీస్ స్టాప్ చేసేసుకోవాల్సి వస్తుంది. సో అంత ఇదిగా స్లో అయిపోతుంది. అందువల్ల మనకి ఈజేబీ అనేది చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. ఓకే, సో మీరు ఏదన్నా ఒక పాయింట్ అంటే J2EEలో అసలు ఎందుకు అంత ఫెయిల్ అయిందిరా అంటే దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈజేబీ. ఓకే, ఎంటర్ప్రైజ్ జావా బీన్స్. ఓకే, ఈ యొక్క ఎంటర్ప్రైజ్ జావా బీన్స్ వల్ల J2EE అనేది చాలా చాలా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. ఓకే, అండ్ దాని తర్వాత మనకి రోడ్ జాన్సన్ అనే ఒక ఆయన ఫౌండర్ ఆఫ్ ద స్ప్రింగ్. సో తిను ఒక బుక్ రాశాడు. సో ఆ బుక్ నేమ్ వచ్చేసి డెవలప్మెంట్ వితౌట్ ఈజేబీ, అంటే ఒక బుక్ అనేది రాయడం జరిగింది. సో ఆ బుక్ నేమ్ వచ్చేసి J2EE డెవలప్మెంట్ వితౌట్ ఈజేబీ, అంటే అడ్వాన్స్డ్ జావాతో మన ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేయడం, అందులో మనం ఈజేబీ యూజ్ చేయవలసిన పని లేదు. అంటే అంత డిఫికల్టీ అనేది ఈజేబీతో బయట ఇండస్ట్రీ అనేది ఫేస్ చేసిందండి. అండ్ దాని తర్వాత ఈయన ఇంకొక బుక్ రాశాడు. సో ఆ బుక్ వచ్చేసి జావా డెవలప్మెంట్ విత్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. సో అప్పుడు మనకి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది వచ్చేసింది అనమాట. సో దిస్ ఈజ్ ద సెకండ్ బుక్. హీఈస్ అ ఫౌండర్ ఆఫ్ ద స్ప్రింగ్ అండి. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి రాడ్ జేసన్ అని ఆయన ఇన్వైట్ చేశాడు, లేకపోతే ఇంట్రడ్యూస్ చేశాడు, లేకపోతే మార్కెట్లో డిస్కవర్ చేశాడు. ఓకే, సో లెట్స్ సీ ద రిలీజ్ టైమ్ లైన్స్. సో మనకి వీ హ్యావ్ ఎ 2 డిఫరెంట్ టెక్నాలజీస్ మన గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీకు డిఫరెంట్ టైమ్ లైన్స్ అనేవి ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సో మనకి J2EE అనేది మనకి ఆబ్వియస్గా మీకు ఇందాక నేను చెప్పినట్టుగా 1999 నుంచి ఉంది. సో అండ్ దాని తర్వాత 2001, 2003, సో 2002 ఈ యొక్క టైం లైన్లోనే ఈజేబీ వర్షన్ 1 అండ్ వర్షన్ 2 అనేది ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అందుకోసమే కంప్లీట్గా మొత్తం ఐటీ ఇండస్ట్రీకి మొత్తానికి ఈ యొక్క ఈజేబీ వల్ల కంప్లీట్ ఇరిటేషన్ అనేది రైజ్ అయింది. సో అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క టైం పీరియడ్లో అందరూ ఈ యొక్క J2EEలో అడ్వాన్స్డ్ జావాలో ఈ యొక్క ఈజేబీతో ఇబ్బంది పడుతున్నారో ఆ టైంలోనే కరెక్ట్గా 2004లో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో వన్స్ దట్ కేమ్ ఇన్ టు ద ఇండస్ట్రీ, సో అది ఎప్పుడైతే అంటే మీకు బయట ఇంకొకటేమో బాగోలేదు, ఈ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఏమో ఇంట్రడ్యూస్ అయింది, చాలా చాలా బాగుంది. సో దానివల్ల ఏమైందంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి ఎక్కడ లేని డిమాండ్ అనేది వచ్చేసిందండి. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి గెట్ ఏ హ్యూజ్ పాపులారిటీ విత్ ఇన్ ఫ్యూ పీరియడ్స్, అంటే విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్, మొత్తం కొన్ని సంవత్సరాల్లోనే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి చాలా చాలా పాపులారిటీ అనేది గెయిన్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో మీకు దాని తర్వాత వీళ్ళు ఏం చేశారంటే జావా ఈ డెవలప్మెంట్ టీమ్ వాళ్ళు సో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎక్కడ రాంగ్ వచ్చింది అనేది చూసుకున్నారు. అండ్ దాని తర్వాత మీరు ఇక్కడ జావా ఈ 5 కానీ 6 కానీ 7 కానీ సో ఇవన్నీ కూడా మీకు ఆల్మోస్ట్ మన యొక్క స్ప్రింగ్ కోర్ మాడ్యూల్కి ఈక్వల్గానే ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ ఆల్రెడీ బ్యాడ్ నేమ్ రావడం, ఆ యొక్క ఈజేబీతో పీపుల్ లేకపోతే ఐటీ ఇండస్ట్రీ మొత్తం ప్రాబ్లం అనేది ఫేస్ చేయడం వల్ల ఇక్కడ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి గుడ్ నేమ్ వచ్చింది. దానివల్ల మళ్ళీ దానికి ఎవ్వరు వెనక్కి తిరిగి చూడలేదు. సో స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్తోనే కంటిన్యూ చేసేసారు. అండ్ జావా ఈ అనేది ఎడిషన్, దాని తర్వాత లేటెస్ట్ వర్షన్ వచ్చేసి 2019లో కూడా రిలీజ్ చేయడం జరిగింది. బట్ దట్ డిడెంట్ గెట్ దట్ మచ్ ఆఫ్ అటెన్షన్, దానికి అంత అటెన్షన్ అయితే రాలేదు. సో ఓన్లీ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ మాత్రమే హ్యూజ్ అటెన్షన్ అనేది రావడం జరిగింది. ఈవెన్ J2EE మార్కెట్లో తర్వాత లేటర్ ఆన్ సెషన్స్లో వాళ్ళు మ్యాప్ చేయగలిగిన, అంటే స్ప్రింగ్ కోర్ మాడ్యూల్తో వాళ్ళు మ్యాప్ చేసి ఈక్వల్ పెర్ఫార్మెన్స్, ఇప్పుడు జెన్యున్గా చెప్పాలంటే ఇప్పుడు మనం
జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ యూస్ చేసి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ యూస్ చేసి రెండిట్లతో కూడా ఒకే రకమైన అవుట్పుట్ని తీసుకురావచ్చు. సో వర్క్ కూడా సిమిలర్గానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరు మళ్ళీ జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ దగ్గరికి వెళ్ళలేదు బికాస్ ఆఫ్ ఇట్స్ బ్యాడ్ నేమ్. సో ఇప్పుడు అందరూ కూడా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని యూస్ చేస్తున్నారు. ఓకే, సో దిస్ ఈజ్ ద రిలీజ్ టైమ్ లైన్స్ అండి రిగార్డింగ్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్. స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ హ్యాస్ అ హ్యూజ్ డిమాండ్ టిల్ టుడే. సో మనకి ఈరోజు మనం యొక్క స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకున్నాం, ఇంకా కొన్ని ఫ్యూ ఇయర్స్ వరకు కూడా స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్కి చాలా డిమాండ్ అనేది ఉంటుంది. ఒకవేళ మీకు స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ అనేది డీప్రికేట్ అయినా కొంచెం దీని యొక్క పాపులారిటీ తగ్గినా సరే స్ప్రింగ్ బూట్ అనేది ఆబ్వియస్గా ఆ యొక్క మార్కెట్ షేర్ని క్యాప్చర్ చేస్తుంది. సో ఎవరెవరైతే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకుంటారో వాళ్ళందరికీ కూడా స్ప్రింగ్ బూట్ అనేది ఆబ్వియస్గా చాలా ఈజీగా ఫ్యూ మంత్స్లో అప్డేట్ అయిపోవచ్చు ఈజీగా. ఓకే, సో దట్ ఈస్ ద గేమ్ ప్లాన్ అండి. అంతేగాని ఇప్పుడు మనం నేర్చుకుంటే రేపొద్దున పనికి వస్తుందా లేదా అన్న డౌట్స్ అయితే మీరు పెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, సో వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ స్ప్రింగ్ బూట్ ఆల్సో. మనకి ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మన యొక్క స్ప్రింగ్ బూట్ స్కిల్స్ని కూడా. అండ్ మీకు ఒక డౌట్ రావచ్చు, ఇంత ఎక్స్ప్లెనేషన్ తర్వాత కూడా వాట్ షుడ్ ఐ లెర్న్ సార్, ఇప్పుడు నన్ను ఏం నేర్చుకోమంటారు? సో చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. సార్ స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలంటే అడ్వాన్స్డ్ జావా అంటే J2EE జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ వచ్చి ఉండాలంట కదా, అది లేకపోతే నేను నేర్చుకోలేనా? స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలంటే ఖచ్చితంగా J2EE నేర్చుకోవాలా? సో అది నేర్చుకున్న తర్వాత ఇది స్టార్ట్ చేయాలా? లేకపోతే స్ప్రింగ్ బూట్ తర్వాత నేను నేర్చుకోవాలంటే మళ్ళీ స్ప్రింగ్ లేకపోతే మళ్ళీ అడ్వాన్స్ జావా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలా? సో ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయండి. సో ఇక్కడ నేను మొత్తం అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తూ చెప్పే పాయింట్ ఏంటంటే, సో ఫస్ట్ మీరు జావా ఎంటర్ప్రైజ్ ఎడిషన్ ఏదైతే ఉందో అందులో ఉన్న JDBC కావచ్చు, అందులో ఉన్న సర్వ్లెట్స్ కావచ్చు, అందులో ఉన్న JSP కావచ్చు. సో ఈ యొక్క 3 మాడ్యూల్స్ని కూడా జస్ట్ ఒక లుక్ అయితే వేయండి. సో మన దగ్గర ఆల్రెడీ మన దగ్గర కోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు వీలుంటే ఒకసారి అక్కడికి వెళ్ళి ఎన్రోల్ చేసుకోండి, లేకపోతే నేనే మీకు యాక్సెస్ ఇస్తాను, డోంట్ వరీ. సో ఆ యొక్క మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు జస్ట్ ఒక లుక్ అయితే వేయండి ఖచ్చితంగా. నేనైతే ప్రాక్టీస్ చేసేసి దాని మీద ఒక అప్లికేషన్ చేయండి, ఒక ప్రాజెక్ట్ చేయండి అని నేనైతే చెప్పను. బట్ మీరు దాని మీద ఒక లుక్ అయితే వేయండి, మీకు ఒక ఐడియా అయితే ఉండాలి 110%. ఓకే, అది నేను చెప్పే ద మోస్ట్ రికమెండెడ్ థింగ్. అంతేకాని కంప్లీట్గా వదిలేయండి అని నేను చెప్పను. ఎందుకోసం అంటే దట్ ఈస్ ద బేసిక్ నాలెడ్జ్. ఎందుకోసం అంటే స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని కూడా కొంతవరకు ఆ యొక్క J2EE సంబంధించిన సర్వ్లెట్స్ కానీ ఇవన్నీ యూజ్ చేసి డెవలప్ చేయడం జరిగింది. సో ఆ నాలెడ్జ్ ఉండడం అనేది చాలా మంచిది. అండ్ కమింగ్ టు ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, సో ఇప్పుడు మీకు మార్కెట్లో హైలీ డిమాండెడ్ ఉన్న ఫ్రేమ్వర్క్ కాబట్టి స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ని ఇన్ డెప్త్గా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఈచ్ అండ్ ఎవ్రీ మాడ్యూల్ ప్రతి ఒక్కటి కూడా మీరు ప్రోగ్రామింగ్ ఫార్మాట్లో నేర్చుకోండి. అండ్ దాని తర్వాత మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ మాస్టరీ విత్ ద స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్, గో విత్ ద స్ప్రింగ్ బూట్ అనేది మీరు తర్వాత నేర్చుకోండి. మీ యొక్క కెరియర్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్ అండి. మీరు ఎందుకోసం స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ నేర్చుకోవాలి, స్ప్రింగ్ ఫ్రేమ్వర్క్ ఎందుకంత డిమాండ్ ఉన్నది ఐ హోప్ మీ అందరికీ నీట్గా పర్ఫెక్ట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఐ హోప్ ఇట్స్ క్లియర్. ప్రతి ఒక్కరికి ఈ సెషన్ నీట్గా పర్ఫెక్ట్గా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ స్టిల్ ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఫ్రీ క్లాసెస్ కోసం తెలుగు టెక్ స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ నాకు ఎవ్రీడే ఒక వీడియోని రిలీజ్ చేయడానికి మోటివేషన్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.